యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము జయించవలసిన 3 శత్రువులు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. నిన్నటి దినాన జయించిన వానికి యేసు ఇచ్చు 7 బహుమానములు అనే అంశం ధ్యానించుకున్నాం కదా, ప్రకటన గ్రంథం నుండి. మరి వేనిని మనం జయించాలి? జయించిన వానికి అంటే ఆ డౌట్ రావాలన్నమాట. నేను కూడా జయించిన వానికి అని చదువుతుంటే వేటిని ప్రభా జయించాలంటే 3 శత్రువులు అన్నమాట. మరి ఏ రాజు అయినా కూడా, లేకపోతే యుద్ధాలు జరిగేటప్పుడు శత్రువులని జయిస్తారు కదా. సో మనం కూడా పరలోకానికి వెళ్ళి అక్కడ యేసు ఇచ్చే బహుమతి పొందాలంటే ఇక్కడ భూలోకంలో 3 శత్రువులని జయించాలని. ఏంటి అవి అనంటే, మొదటి శత్రువు ఏంటి తెలుసా? మన శరీర వాంఛలు అన్నమాట. శరీరంలో నుంచి పుట్టగొడుగులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు వర్షం వస్తే చూడండి, పుట్టల మీద అట్లా వాంఛలు పుడుతూ ఉంటాయన్నమాట. వాటిని ఏం చేయాలంటే మనం సిలువ వేసుకోవాలి. అందుకే యేసుప్రభు అంటారు, నన్ను వెంబడింపగోరువారు. లూకా 9:23 అండి. యేసుప్రభు ఎక్కువ మార్లు మాట్లాడిన మాట ఇదే. బైబిల్లో 7 సార్లు మాట్లాడిన ఒకే మాట ఏంటి అనంటే, నన్ను వెంబడింపగోరువారు. అంటే పరలోకానికి కదా యేసుప్రభు వెళ్ళింది. అలా వెళ్ళాలి అంటే తనను తాను త్యజించుకొని, అంటే తన కోరికలన్నీ కూడా సిలువ వేసుకోవడం, డినై హిమ్సెల్ఫ్. పునీతులందరూ అదే చేస్తారండి. తనను తాను త్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. యేసు ప్రభు ఎలా సిలువ వేయబడ్డాడు అలాగే ప్రతిరోజు అన్నమాట, ప్రతిరోజు మన సిలువనెత్తుకొని ముందు యేసు ప్రభు నడిచిన మార్గంలో వెళ్తూ మన శరీరంలో నుంచి పుట్టగొడుగు లాంటి కోరికలను ఏం చేయాలంటే సిలువ వేసుకోవాలన్నమాట. శరీర వాంఛలు మొదటిదండి, 2వది నేత్రాశ, 3వది జీవపు డంబం. ఈ 3 వీటిని గురించి యోహాన్ రాస్తాడండి. యోహాన్ మొదటి లేఖలో 2వ అధ్యాయంలో 15 నుంచి 17 వరకు. బిడ్డలారా, మీరు ఈ లోకంను కానీ లోకంలో ఉన్న దేన్ని కానీ ప్రేమించొద్దు. ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళలో పరలోక తండ్రి మీద ప్రేమ లేదు. ఎందుకంటే ఈ లోకం నుంచి ఏంటివి? ఈ లోకంలో ఉన్నవి శరీరం ఉంది కదా మనకి. శరీరంలోంచి పుట్టే శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబము పరలోక తండ్రి నుంచి రాలేదు, కానీ ఈ లోకాధికారి సాతాను నుంచి పుడతాయన్నమాట. సాతాను మన లోపల ఉన్నట్లయితే ఇవన్నీ, ఆ సాతాను పాము ఎట్లా గుడ్లు పెడుతుంది, అవి పిల్లలు అయిపోతాయి కదా, యెషయా 59లో రాస్తారనమాట. అట్లా ఈ కోరికలు పాము గుడ్డు పెట్టినట్టుగా పుడుతూ ఉంటాయన్నమాట, అవి పిల్లలు అయిపోతాయి అని రాస్తున్నాడు అనమాట. ఇంకా ఈ 3 తండ్రి నుంచి రాలేదు, సాతాను నుంచి వచ్చాయి. ఈ లోకము మీ మట్టి కళ్ళతో చూస్తే ఈ లోకము, దాని వ్యామోహము గతించిపోతుంది. ఒకరోజు చాలా తొందరలోనే అది జరుగుతుంది అన్నమాట. పేతురు రాస్తాడు, 2వ పేతురు 3లో మీరు చదవండి, 7 నుంచి 11, ఇంకా అంతా కూడా అన్నమాట. ఇదంతా గతించిపోతుంది. యేసు ప్రభు కూడా చెప్తారండి, మార్కు 13:31లో యుగాంతపు సూచనలు చెప్తూ, భూమి ఆకాశం గతించిపోతాయి కానీ నా మాటలు గతించవు. అంటే ప్రతి ఒక్కటి నెరవేరుతుంది అన్నమాట. ఈ 3 చూడండి, శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబము అన్నమాట. అంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఇంగ్లీష్లో. అంటే శరీర వాంఛలు అంటే డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్, నేత్రాశ లస్ట్ ఆఫ్ ద ఐ. మన కన్నులు దేన్ని కోరుకుంటాయి. ఈ ఇల్లు కావాలి, ఈ కారు కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఈ సెల్ ఫోన్ కావాలి, అలా అన్నమాట. ఆ తర్వాత జీవపు డంబం అంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్, అంటే గర్వం అన్నమాట.
ఇది గర్వం వల్ల సాతాను ఒకప్పుడు దేవుని స్తుతించే దూత లూసిఫర్గా ఉంటాడనమాట. యెషయా 14:12 నుంచి చూడండి, లేదా ఎజ్కేల్ 28లో సాతాన్ని గురించి రాయబడింది. మిలమిల మెరియు వేగు చుక్కవైన నీవు తేజో నక్షత్రమా, నువ్వెట్లా కూలిపోయావు? ఆకాశం నా తారలకు పైగా నేను నా సింహాసనాన్ని వేసుకుంటాను అని అనుకున్నావు అన్నమాట. దేవుణ్ణి స్తుతించడానికి వాళ్ళు సృజించబడితే నేనే ఒక సింహాసనం వేసుకుంటే నన్నే ఆయన కింద 3వ వంతు దూతలు పరలోకంలో ఉంటారనమాట. అతి దూతలు అంటే ఒక దూతల బృందానికి పెద్ద అన్నమాట. అలా ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు ఎట్లానో నేనే ఒక సింహాసనం వేసుకుంటే దేవునికి పోలి ఇమిటేషన్ అన్నమాట, నన్నే స్తుతిస్తారు. అప్పుడు గర్వించాడు హృదయంలో అన్నమాట. ఎజ్కేల్ 28లో ఉంటుంది, యు వర్ ప్రౌడ్ ఇన్ యువర్ హార్ట్. నేను అందగాడనని, చాలా తెలివైన వాడనని గర్వించావు. నీ యొక్క వ్యాపారాన్ని బట్టి, విపరీతమైన డబ్బు అన్నమాట, దాన్ని బట్టి గర్వించావు కదా నువ్వు, కానీ త్రోసివేయబడ్డావు పాతాళానికి అని రాజబడి ఉంటుంది అన్నమాట. యుద్ధం జరుగుతుందండి. ఆలోచనలు వచ్చినప్పుడు ప్రకటన 12:7 నుంచి మనం ధ్యానించుకున్నాం. అప్పుడు మిఖాయిలు దూత సాతాన్ని వాడి దూతల్ని త్రోసివేసినప్పుడు పరలోకం నుంచి 3వ హెవెన్ నుంచి 2వ హెవెన్లోకి పడిపోతాడనమాట. అక్కడి నుంచి భూమి మీద ఉన్న నరులని శోధిస్తూ ఉంటాడు. ఏ గర్వంతో సాతాను పడిపోయాడో అదే గర్వాన్ని మనలోనికి ప్రవేశపెట్టి మనం కూడా పడిపోవాలి, దేవుని కృపలో ఉండొద్దు. అది సాతాన్ మిషన్ అన్నమాట. ఈ మూడింటి ద్వారా మనల్ని నరకం తీసుకెళ్ళడానికి అనేక శోధనలు తీసుకొని వస్తాడండి. యేసు ప్రభుకు కూడా ఈ శోధనలు తీసుకొచ్చాడు. మొదటిది శరీరానికి సంబంధించింది అనమాట. మత్తయి 4 మీరు చూస్తే, లూకా 4 కూడా 40 days ఉపవాసం చేసిన తర్వాత ఆకలిస్తుంది కదండి. యేసు ప్రభు దగ్గర వచ్చి, నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తీర్చుకో సవాల్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆకలి వేస్తుంది కదా అని. కానీ అలా చేయడండి. అవ్వలు అలా చేస్తారు, సాతానికి లొంగిపోతారు. కానీ యేసు ప్రభు 2వ ఆదాము అలా చేయడు. వాళ్ళ నాన్న చెప్పిందే చేస్తాడు. మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు. మత్తయి 4:4 అండి. ఈ రొట్టె, ఈ మట్టిలోంచి వచ్చిన శరీరానికి మట్టిలోంచి వచ్చిన అన్నం పెడతాం, అయినా ఇది మట్టిలోకి పోతుంది. దేవుడు ఒక మాట పలికారు, ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు మట్టి నుంచి వచ్చావు, నువ్వు మట్టిలోకి వెళ్ళిపోతావు అని. ఆ మాట అందరికీ నెరవేరుతుందా? ఆదాము అవ్వల నుంచి మనం వచ్చాం. కానీ ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే పరలోకం నుంచి వచ్చిన యేసు ప్రభు నోట్లోంచి వచ్చిన వాక్యమే మనకి మన్నా. నేనే పరలోకం నుంచి వచ్చిన మన్నా అంట. ఈ ఆహారాన్ని భుజించాలండి. అప్పుడే మన ఆత్మలో మనం ఎదుగుతూ ఉంటాం అన్నమాట. అందుకే యోహాను 3వ లేఖలో 2వ వచనంలో ఏమంటాడంటే, యోహాను, నా ప్రియమిత్రుడా, నీకు సర్వదా శుభమగును గాక. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లి శారీరకముగా సుఖముగా ఉందుగా. నీ ఆత్మ వర్ధిల్లాలండి. రోజు ఈ వాక్యాన్ని భుజించాలి, దేవుణ్ణి స్తుతించాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. ఆత్మ ఎదుగుతున్నప్పుడు నీ శరీరం కూడా ఎదుగుతుంది. అన్ని విషయాలు, మీ ఆనందం, మీ వ్యాపారం, మీ ఆరోగ్యం అన్నీ ఎదుగుతూ ఉంటాయన్నమాట. దీని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మీరు వాక్యాన్ని చదువుతూ ఉండండి, దాన్ని ధ్యానించి పాటిస్తూ ఉండండి. సాతాన్ ఇంకా ఏం శోధన తీసుకొస్తాడండి యేసు ప్రభుకి? మొదటిది శరీరానికి సంబంధించింది, 2వది నేత్రాశ, 3వది జీవపు డంబం అన్నమాట. ఏంటి అనంటే, ఇది జీవపు డంబం 2గా చెప్తాడు. పైకి తీసుకెళ్ళి దేవాలయం శిఖరం మీద, అక్కడి నుంచి కిందికి దూకు, అప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండా ఉండేటట్లు. కానీ 91 కీర్తన 12 నుంచి వాక్యం చెప్తాడండి సాతాన్. అంటే శోధిస్తున్నాడు, నువ్వు సూపర్ మ్యాన్ అయిపోతావు,
పైనుంచి దూకాడండి, ఏం కాలేదు, ఫేమస్ అన్నమాట, కీర్తి ప్రతిష్టలు, సూపర్ మ్యాన్. ఎప్పుడు సాతాను తెచ్చి శోధనలు ఏంటంటే, ఒక దేవుడు మనకు ఒక స్పెషల్ టాలెంట్ ఇచ్చినప్పుడు దాన్ని బట్టి గర్వించేలాగా చేస్తాడు. గర్వం వచ్చిన తర్వాత ఆత్మని నరకం తీసుకెళ్ళడానికి అనమాట. అందుకే పునీతుల జీవితాలు చదివితే అండి, బోనవెంచర్ గారి గురించి చదువుతున్నాను నేను, వాళ్ళని గురించి చదవాలండి. అంతోని వారు బిషప్ గారు కలవడానికి వచ్చేసరికి గిన్నెలు తోముతూ ఉన్నారంట. అంతోని వారిని కూడా ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, ఇంత మంచి అభిషేకం ఉంది, గర్వం రాకుండా సాతాను చేతిలోకి పోకుండా అని ఆ గిన్నెలు తోమడానికి అనమాట. రిసెప్షనిస్ట్గా పెడతారు, వంటింట్లో గిన్నెలు తోముతూ. పునీతులందరూ చూడండి, వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తూ యేసు ప్రభుని హృదయంలో మోసారు. యేసు ప్రభు యొక్క వినయాన్ని వాళ్ళు ధరించుకొని ఉన్నారనమాట. ఫేమస్. అప్పుడు కూడా యేసు ప్రభు పైనుంచి కిందికి దూకు అని అంటారనమాట. దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తారు అని అంటే, అప్పుడు ఏమంటాడంటే, ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు అని వాక్యంలోంచే సమాధానం చెప్తాడండి. ఇంకా మూడోది ఏంటంటే, నువ్వు నన్ను ఆరాధిస్తే ఈ లోకమంతా చూపిస్తాడనమాట. ఆయనకి చూపించి ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి, నువ్వు నన్ను ఆరాధిస్తే ఇవన్నీ నేను నీకు ఇస్తా. ఇవన్నీ దేవుని కదండి, దేవుడు కదా సృజించింది. యేసు ప్రభుతోనే చెప్తున్నాడు చూడండి. అప్పుడు యేసు ప్రభు మరలా వాక్యంలోంచి, ద్వితీయోపదేశ కాండంలోంచే 3 సమాధానం వాక్యం అనే ఖడ్గంతో పొడుస్తాడనమాట. నీ దేవుని మాత్రమే ఆరాధించి ఆయనని మాత్రమే సేవించు, ప్రభు అయిన నీ దేవుని అని సాతాను కూడా చెప్తున్నాడు అనమాట. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయన వాక్యాన్ని చదివి దాన్ని ప్రకారం జీవించడం, అది ఆరాధన. ఆ తర్వాత ఆరాధన తర్వాత సేవ చేయాలన్నమాట. సో ఈ 3 యేసు ప్రభువుని ఎట్లా శోధించాడో మనకు కూడా ఈ 3 శోధనలు వస్తూ ఉంటాయండి. అందుకే శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబం అన్నమాట. అదే చెప్తాడు యోహాన్, రాస్తాడనమాట. జాగ్రత్త, ఈ 3 శోధనల ద్వారా సాతాను మనల్ని నరకం తీసుకొని వెళ్ళడానికి అన్నమాట. అయితే మొదటిది చూడండి, శరీర వాంఛలు కదండి. మనం ఎట్లా జయించాలి? యేసు ప్రభు ఏం చెప్తారంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం అండి, 6:25 నుంచి 33 వరకు చదవండి. ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమా అని మీ జీవితాన్ని గురించి చింతించకండి. ఈ చింతలన్నీ సాతాను పెడతాడనమాట. మీ జీవితము ఆహారం కంటే, మీరు ధరించే వస్త్రాల కంటే చాలా ముఖ్యమైనది. ఆకాశ పక్షుల్ని చూడండి, అవేమి విత్తనాలు వేయట్లేదు, పంట నూర్చుకోవట్లేదు, సేకరించట్లేదు, కానీ మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఏం ధరించాలి? ఎందుకు? ఇది కదా అసలు దేవుని సృష్టి, మన దేహం కదా, ఇది చాలా జీవం ఉన్నది. వీటిల్లో జీవమేం లేదు. కనుక వీటిని ఎందుకు చూస్తారు? అబ్బా, ఒక పసిబిడ్డ పుడితే ఎంత చక్కటి సృష్టి, ఎలా చేశారో ఈ కన్ను, ఈ ముక్కు ఎలా చేశారో, ఈ చెవి ఎలా చేశారో, ఎలా అసలు ఎంత గొప్ప దేవుడు అనిపిస్తుంది నాకైతే. ఒక్క మనిషిని చూస్తే ఆ మనిషి దేవుని యొక్క ప్రతిరూపం. ఎంత గొప్ప దేవుడు! ఆకాశ మేఘాలని ప్రొద్దున చూస్తుంటే వర్షం, ఎంత గొప్ప దేవుడు! ఎన్ని రకాల వృక్షాలు, ఎన్ని రకాల జంతువులు. ఆయన సృష్టిని చూసి దేవుణ్ణి మహిమపరచాలండి. మనమే ఒక అద్భుతమైన సృష్టి. 139వ కీర్తనలో దావీదు అంటాడు, నీ సృష్టి ఎంత అద్భుతమైనది, తల్లి కడుపులో నన్ను ఎట్లా అద్భుతంగా రూపుదిద్దావు, నా అనువనువు నీవు తీర్చిదిద్దావు. ఎంత గొప్ప దేవుడు అండి! ఇది జీవం ఉన్నది, ఇది డెడ్ ఉన్న వాటిని, జీవం లేని వాటిని చూసి అబ్బా ఎంత బాగుంది అని అంటారు. నేను అనుకుంటాను, ఇక్కడే ఉంది, ఇక్కడ చూడండి కదా. దేవుని యొక్క ఆత్మని చూడాలి. అసలు బాహ్యాన్ని చూడొద్దండి, శరీరాన్ని చూడొద్దు. మనం ఆత్మలో జీవిస్తే ఆత్మ కన్నులతో ఒక వ్యక్తిలోని ఆత్మనే చూస్తాం. దేవుడు ఆత్మని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. మనుషులు, సాతాను ఎప్పుడు ఈ కింద వాటిని చూపిస్తుంటాడు అనమాట. శరీరం ఏంటి? మట్టి కుండ. మన ఆత్మ మన శరీరం కాదు. మనం ఆత్మ
శరీరం అనే మట్టి కుండలో ఉన్నాం అన్నమాట. కనుక ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏం ధరించేదమా అని జీవితాన్ని గురించి చింతించకండి. ముఖ్యమైనది ఏంటంటే 6:33 అండి, మీరు మొదట దేవుని రాజ్యంను ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడతాయి. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఇవన్నీ సెకండరీ థింగ్స్ అన్నమాట. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, పరిశుద్ధాత్మ మన లోపలికి రావడం, పరిశుద్ధాత్మ మనల్ని కనడం, మన ఆత్మ కన్నులతో బైబిల్లో యేసుప్రభుని చూసేలాగా, ఆయన వెలుగును చూసేలాగా ఈ నీతి వాక్యాల్ని చదివించి నీతి మార్గంలో నడిపిస్తాడు. అంతేకాదు, నీతిగా ఎవరు జీవిస్తారో వాళ్ళ హృదయంలో ఎప్పుడు పీస్ ఉంటుందండి. మేక్ మీ ఏ ఛానల్ ఆఫ్ యువర్ పీస్ అంటారు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. ఆయనను చూస్తేనే పీస్ వస్తుందండి. ఇప్పుడు దేవుని వాక్యం అంటే యేసుప్రభు అన్నమాట. పరిశుద్ధాత్మ లోపలికి వస్తే యేసుప్రభుని తీసుకొని వస్తాడండి. యేసుప్రభు వస్తే తండ్రిని తీసుకొని వస్తాడనమాట. సో ముగ్గురు మనలో ఉంటారు. ఎప్పుడు యేసుప్రభు వాక్యం మనలో ఉంటుందో, యేసుప్రభు మనలో ఉంటారో మనం పీస్ఫుల్గా ఉంటాం. ఈ లోక విషయాలని గురించి చింతే ఉండదు. పీస్ఫుల్గా, కొంతమందిని చూస్తే ఎంత పీస్ అనిపిస్తుంది కదండి. అలా పీస్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనలోనే ఉన్నాడు సృష్టికర్త. మనకు అవసరమైతే ఆయన ఇస్తాడండి. దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే నీతి రాజ్యం అండి. సాతాన్ రాజ్యం ఏంటంటే అవినీతి రాజ్యం, చీకటి పనులు చేయడం, ఎలాగైనా డబ్బు సంపాదించాలి చీకటి పనులతో. అది కాదు. దేవుని రాజ్యము నీతి రాజ్యం, ప్రేమ రాజ్యం, క్షమించే రాజ్యం, పంచిపెట్టే రాజ్యం అండి. దేవుని ప్రేమను ఇతరులకి పంచిపెట్టే రాజ్యం అన్నమాట. అదే యేసుప్రభు ఇక్కడ చెప్పారు. మీరు తప్పకుండా చదువుకోండి. ఎక్కువసార్లు చదివింది నేను మత్తయి 5, 6, 7 అధ్యాయాలండి. అందుకే ఇక్కడ మొత్తం అలా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఏంటి అని అంటే, ఇప్పుడు ముందు శరీర వాంఛలు అన్నాం కదండి. శరీరంలోంచి ఏమేమి వాంఛలు పుడతాయి, ముందు ఏం తినాలి, అదే కదా యేసుప్రభు కూడా చెప్పారు ఏం తినాలి అని. ఏదైనా తోటలో అవ్వ చేసిన మొదటి పాపం ఏంటి? అసలు పాపం సాతాను అబద్ధాలు ఆడతాడనమాట. అది మొదటి పాపం. కానీ అవ్వ చేసిన మొదటి పాపం ఏంటి అంటే ఆ చెట్టు పండు వైపు చూస్తుంది. సాతాను చెప్తాడు, ఆ చెట్టు పండు తింటే మీరు దేవునిలాగా అవుతారు, కనువిప్పు కలుగుతుంది అని అంటే, కాదు తింటే చనిపోతామన్నారు. కాదు అలా జరగదు. సో అబద్ధంతో ప్రారంభమవుతుంది. సాతాను అబద్ధంతో పాపం అన్నమాట. అబద్ధీకుడు వాడు ఎప్పుడెప్పుడు మనలో ఆలోచన పెడతాడో సుఖాలని గురించి అన్ని అబద్ధాలు అనమాట. కాదు ఆ పండు తింటే ఎంత మీకు కనువిప్పు కలిగి దేవునిలాగా అయిపోతారు అనగానే ఆ పండు వైపు చూస్తుంది. కన్నుల పండువగా ఉందంట. ఆ పండు చూడ్డానికి చాలా బాగుందంట, తింటే ఇంకా బాగుంటుంది అని పండు కోసుకొని తింటుంది అనమాట. పాపం ఎప్పుడు కూడా శరీరానికి సుఖం. సిన్ ఆల్వేస్ గివ్స్ ప్లెజర్ అన్నమాట. కంటికి బాగుంటుంది, మళ్ళీ తింటే బాగుంటుంది కదా. కానీ తర్వాత ఏమైంది, వాళ్ళ చుట్టూ ఉన్న మహిమ వెళ్ళిపోయింది, దేవునితో ఉన్న కనెక్షన్ కట్ చేశారు, బయటికి పంపించేశారు, మరణం వచ్చేస్తుంది అన్నమాట లోకంలోనికి. నేత్రాశ, కంటితో చూసేది. అవ్వ కూడా అలాగే చేసింది కదా. ఇంకా దావీదు చూడండి, కంటితో చూస్తాడు. పక్కింట్లో స్నానం చేసుకునే స్త్రీని 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం ఈ మధ్య మనం ధ్యానించుకున్నాం. కళ్ళతో చూశాడు. ఇంకా సాతాను ఆ మనసుకి గుడ్డితనాన్ని తీసుకొచ్చాడు, ఆమెతో పాపం చేస్తాడు. ఎంత శిక్ష వస్తుందండి. పశ్చాత్తాపడతాడు, నన్ను క్షమించు ప్రభువా అని. దేవుడు క్షమిస్తాడు, కానీ పాపం యొక్క వేతనం మరణం. ఆ శిక్ష అనుభవించాడనమాట. తన ఇంట్లో తన పెద్ద కొడుకు తన కూతురుతో పాపం చేస్తే ఆ కూతురు ఏమైపోతుంది? అలాగే ఉండిపోతుంది. అలాగే ఇంకా 3వ కొడుకు ఈ పెద్ద కొడుకుని చంపేస్తాడు. ఇంట్లోనే హత్యలు, ఇంట్లోనే మానభంగాలు. ఆ తర్వాత 3వ కొడుకు ఎంత భయంకరమైన పాపం చేస్తాడో, అబ్షాలోము. చూడండి, కన్నులు సాతాను ఇది చూడు, అది చూడు. అలా చాలామంది ఉన్నారండి. గెహాజీ చూస్తాడు, నామాన్ని తీసుకొచ్చిన వెండి బంగారాలు అబద్ధాలు చెప్పి ఆ పట్టుబట్టలు వెండి తీసుకుంటాడు.
నామాన్ దగ్గర నుంచి గెహాజీ ఎలీషా శిష్యుడు అనమాట. 2 రాజులు 5వ అధ్యాయంలో 10వ వచనంలో అప్పుడు ఎలీషా ఆయన శపిస్తాడు, నామాన్ దగ్గర నుంచి నువ్వు తెచ్చుకున్నావా, అబద్ధాలు చెప్పి పట్టుబట్టలు వెండి నాణాలు, కాబట్టి ఆ నామాన్ని వదిలి వెళ్ళిన కుష్ఠ నిన్ను నీ కుటుంబాన్ని తరతరములు పట్టి పీడించునుగాక. మనవి కాని వస్తువులు మనం తీసుకుంటామా, వాళ్ళ రోగాలు తరతరాలు మనకు వస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఈ చేతులు ఇచ్చే చేతులుగా ఉండాలండి. మనవి కాని వస్తువు టచ్ చేయకూడదు, అంతే. డోంట్ టచ్ వాట్ ఈస్ నాట్ యువర్స్ అండ్ వెన్ యూ టేక్ సంథింగ్ రిటర్న్ ప్రాపర్లీ అనమాట. చూడండి, అది నేత్రం, కన్నులు జాగ్రత్త. సంసోను కన్నులు స్త్రీలకి సాతానికి అప్పచెప్పాడు, సాతాను స్త్రీలని చూపించాడు, తర్వాత కన్నులు పెరికేస్తాడు. ఏ అవయవం సాతానికి అప్పచెప్తామో దాన్ని నాశనం చేస్తాడు. ఎందుకంటే సాతాను వచ్చింది నాశనం చేయడానికి, హత్య చేసి నరకంలో వేయడానికి అన్నమాట. కనుకనే పౌలు రాస్తాడండి రోమా 6:13 నుంచి 6వ అధ్యాయం చదివితే, మీ శరీరంలో ప్రతి ఒక్క అవయము నీతికి సాధనములుగా వాడండి. క్రైస్ట్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ మై బాడీ వెదర్ ఐ లివ్ ఆర్ డై అని అంటాడు. ఫర్ టు మీ టు లివ్ ఇస్ క్రైస్ట్, టు డై ఇస్ గెయిన్. నేను జీవించిన మరణించిన క్రీస్తు నా శరీరమందు మహిమపరచబడతాడు. నా వరకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చింది సాతానికి అప్పచెప్పడానికి కాదండి. రక్తమిచ్చి సృజించాడు అమ్మ కడుపులో, తర్వాత రక్తమిచ్చి కొనుక్కున్నారు ఆయన మహిమ కోసం మనం జీవించడం. యూజ్ యువర్ బాడీస్ ఫర్ గాడ్స్ గ్లోరీ. కొరింథీ 6లోనే 13 నుంచి ఇంకా చదివితే 20 వరకు 1 కొరింథీలో పౌలు చెప్తాడు, మానవ శరీరం తిండి కోసం కాదు, వ్యభిచారం కొరకు కాదు, అది దేవుని కొరకు. కాబట్టి ఫ్లీ ఫ్రమ్ అడల్టరీ, వ్యభిచారం నుండి పారిపోండి అంటాడు. ఆయన రక్తమిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు కనుక యూజ్ యువర్ బాడీస్ ఫర్ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ కోసం వాడాలి. ఇంకా జీవపు డంబం అండి, టైం అయిపోయింది. ఒక్కరి గురించి చెప్పాలి నేను. 2వ దినచర్యలు 26:16 అండి. ఉజ్జియా రాజు అనమాట. దావీదు సంతతి వాళ్ళు 20 మంది పరిపాలిస్తారండి. తర్వాత అనమాట సొలొమోన్ తర్వాత దక్షిణ యూదాన్ని, దావీదు తర్వాత సొలొమోన్ మాత్రం యునైటెడ్ సంయుక్త ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తారు. అందులో ఉజ్జియా దేవుడు చాలా ఆశీర్వదిస్తారండి. ముందు బాగానే ఉంటాడు, తర్వాత విపరీతమైన పొలాలు, ద్రాక్ష తోటలు, ఇవన్నీ ఉంటాయి. సైన్యము, చాలా పెద్ద సైన్యం ఆయనకి, అంత సైన్యము. అందువలన గర్వం వచ్చేసిందంటండి. అందరి కీర్తి అనమాట. అబ్బా ఉజ్జియా ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు, ఎంత విస్తారమైన సైన్యం, ఎన్ని పశువులు అంటే చాలా పశువుల మందలు, విస్తారమైన ద్రాక్ష తోటలు. అప్పుడు గర్వం వచ్చేస్తుందంట. గర్వం వల్ల ఆయన పడిపోయాడు అని ఉంటుందండి. ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్. మనం పడిపోయే ముందు గర్వం వస్తుంది అనమాట. పతనమునకు ముందు గర్వం నడుస్తుంది అంటాడు సామెతలు అనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు చూడండి, సాతాను ఈయన నాశనం చేయడానికి, ఏదో నువ్వు రాజు, నీకేంటి ఒకరి చెప్పేదేంటి, దేవాలయంలోకి వెళ్ళి ఆ ధూపార్తి తీసుకొని నువ్వే ధూపం వేసేయాలి. మొదటి భాగం ఆవరణలోకి ఎవరైనా వెళ్ళొచ్చండి, 2వ భాగంలోకి వెళ్ళకూడదనమాట. సొలొమోన్ రాజు కట్టించిన దేవాలయం, అక్కడికి యాజకులు మాత్రమే వెళ్ళి వాళ్ళు మరి దేవునికి సాంబ్రాన్ని వేస్తారు. ఈయన వెళ్ళి ధూపార్తి ఇట్లా పట్టుకుంటాడు, ధూప కలుషం. అప్పుడు 80 మంది యాజకులు, ధైర్యం ఉన్న వాళ్ళు, అజారియా ఇంకొక యాజకుడు, వాళ్ళు వచ్చి చెప్తారు, మహారాజా మీరు ఇలా చేయొద్దు, శుద్ధి పొందిన అహరోను సంతతి వాళ్ళు ఇలా యాజకత్వం చేయాలి, మీరు రాజులు, మీరు చేయకూడదు అనంటే, మీరేంటి నాకు చెప్పేది, నేను కదా రాజుని అని. అప్పుడు అలా నేను పట్టుకుంటాడా, ఎప్పుడైతే వీళ్ళ మీద అరుస్తాడో యాజకుల మీద, దేవుడు శిక్షగా ఆయనకి ఇక్కడ నొసటి మీద వస్తుందండి కుష్ఠ. ఎందుకు ప్రభా నొసటి మీద అంటే, ఇక్కడే కదా గర్వపు ఆలోచనలు వచ్చాయి, అందుకని కుష్ఠ. వాళ్ళందరూ ఆయనను వెళ్ళగొడతారు, నీకు కుష్ఠ వచ్చేసిందని రాజుని వెళ్ళగొడతారు. ఆయన కూడా ఇట్లా చూసుకొని కుష్ఠాన్ని గబగబా దేవాలయం నుంచి బయటకు వస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన వేరుగా ఉంటాడు ప్యాలెస్లో, ఇంకా ఏది చేయకూడదు, జీవించినంత కాలం కుష్ఠ
తర్వాత మరణిస్తాడు. మరణించినప్పుడు కూడా రాజుల సమాధులన్నీ వరుసగా ఉంటాయి. ఈయన కుష్ఠ వచ్చిందని ఆయనని ఆ రాజుల సమాధుల్లో సమాధి చేయరన్నమాట. వేరుగా రాజుల శ్మశానమే సెమిట్రీ, కానీ చెయ్యరు. చూడండి. సో మనకు ఆ గర్వం ఉండకూడదండి. 4 రకాల గర్వం అంటారు. స్పిరిచువల్ ప్రైడ్, నాకు బాగా బైబిల్ తెలుసు, నాకు వరాలు ఉన్నాయి అట్లా అని. ఇంటలెక్చువల్ ప్రైడ్, నాకే బాగా ఇంగ్లీష్ వస్తుంది, నేను ఎక్సలెంట్ అని. సోషల్ ప్రైడ్, సొసైటీలో నేను ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాను అని చెప్పారన్నమాట. ఆ తర్వాత ఎకనామికల్ ప్రైడ్ అన్నమాట, అంటే చాలా ఆస్తి ఉందని. మన ఏదైనా దేవుడిదేనండి, మనది కాదు. నువ్వు ఇచ్చిందే ఇదంతా అంటాడు దావీదు. నువ్వు ఇచ్చింది నీకు ఇస్తున్నామని ఆ వినయాన్ని మనం కలిగి ఉండాలి. ఒకసారి నేను చదువుతాను. ఈ 3 శత్రువులు మనం జయించాలి. శత్రువు అంటే ఎక్కడో పెద్ద వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మన శరీరంలోంచి పుట్టే వాంఛలు, మన నుంచే నేత్రాశ, తర్వాత జీవపు డంబం, గర్వం అన్నమాట. మనం జయించవలసిన 3 శత్రువులు: శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబం, డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ద ఐ, ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఈ 3 శత్రువులను మనం జయించవలను. ఏలయన ప్రతి విశ్వాసిని పడగొట్టుటకు ఇవి పోరాడుచుండును. కనుకనే యోహాను ఈలాగున ఆదేశిస్తాడు: బిడ్డలారా, ఈ లోకమును ప్రేమింపకుడు. ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబము తండ్రి నుండి పుట్టినవి కాదు. ఈ లోకము దాన్ని ఆశయు గతించిపోను, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము జీవించును పరలోకంలో. ఈ లోకంతో స్నేహము, దేవునితో శత్రుత్వం. ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. శరీరేచ్ఛపై నెలకొనిన మనస్సు దేవుని శత్రు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, సాతాను తెచ్చిన శోధనలని దేవుని యొక్క వాక్యంతో మీరు ఎలా జయించారో అలాంటి శక్తి మాకు ఇవ్వండి. వాక్యం ద్వారా సాతాన్ని జయించడానికి పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేయండి. ఈ 3 శత్రువులని జయించి మేము పరలోకంలో యేసు ప్రభువా మీరిచ్చే బహుమతి పొందడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శత్రువులని జయించి పరలోకంలో బహుమతి గెలుచుకునే ఆ కృపని దేవుడు మీకు యేసుక్రీస్తు ద్వారా దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.